సప్త శనివారాల వ్రత కథలలో మొదటి వారం కథ ఆల్రెడీ వీడియోలో వచ్చేసింది. అందులో వచ్చేసి మొదటి కథలో స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి కపిలతీర్థం వద్ద ఒక పుట్టలో నివాసం ఉంటారు. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి ఆకలి వేసినప్పుడు చోళరాజు ఆవు పాలిస్తుంది. అది తెలిసిన గొల్లవాడు కొట్టబోతే ఆ దెబ్బ స్వామికి తగులుతుంది. తలకి గాయంతో ఉన్న ఆ శ్రీనివాసుడిని వకులమాత తన పుత్రుడిగా అయితే స్వీకరిస్తుంది. సో వకులమాత శ్రీ వెంకటేశ్వర స్వామిని కలవడానికి ముందే ఆ విష్ణుమూర్తి వరాహస్వామిని అయితే కలుస్తాడు. అది ఎలా అంటే, గాయపడిన ఆ వెంకటేశ్వర స్వామి ఆ బాధతో తన నివాసం కోసం ఒక సురక్షితమైన చోటు కోసం వెతుక్కుంటూ శేషాచల కొండల పైకి అయితే చేరుకుంటాడు. అయితే ఆ శేషాచలం అంటే తిరుమల కదా, తిరుమల కొండలు అప్పటికే ఆదివరాహ స్వామి నివాస ప్రాంతం అన్నమాట. ఒకరి ప్రాంతంలో మరొకరు నివసించాలంటే వారు అనుమతి తప్పనిసరి కదా, అందుకే శ్రీనివాసుడు వరాహస్వామిని కలవాల్సి వచ్చిందనమాట. ఇక్కడ ఒక చిన్న కథ ఉందన్నమాట. ఏంటంటే, శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను వైకుంఠం నుండి వచ్చాను, ఇక్కడ నివసించడానికి నాకు కొంచెం చోటు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు వరాహస్వామి నవ్వుతూ, నివాసం ఉండడానికి నీకు చోటు ఇస్తే నాకేమిస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ శ్రీనివాసుడు ఇలా అంటాడనమాట, స్వామి, కలియుగంలో నా దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా మిమ్మల్ని దర్శించుకొని నీకు నైవేద్యం సమర్పించిన తర్వాతే నన్ను దర్శించుకుంటారు అని చెప్తాడు. అలా చేస్తేనే వారికి యాత్ర సంపూర్ణం అవుతుంది అని అయితే వరం ఇస్తాడనమాట. అయితే వరాహస్వామి ఇలా అంగీకరించి శ్రీనివాసుడికి నివాసం ఉండడానికి చోటు ఇవ్వడమే కాకుండా ఆయన బాగోగులు చూసుకోవడానికి తన భక్తురాలైన వకులమాతను అంటే యశోదమ్మ అన్నమాట పునర్జన్మలో, సో ఆమెనైతే ఆ వెంకటేశ్వర స్వామికి తోడుగా పంపిస్తారు. అయితే ఈ వకులమాత ఎవరు, యశోదమ్మ ఏంటి, ఇదంతా ఏంటి అని అర్థం కాని వారికి ఆల్రెడీ పార్ట్ 1లో వివరంగా ఉందన్నమాట. సో ఆ మొదటి కథని అయితే వినండి, అది అర్థమైతే మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీలో ఎవరైనా ఈ కథ పూర్తిగా వింటూ ఉన్నట్లయితే ఒక డౌట్ వస్తుందన్నమాట. ఏంటంటే, వరాహస్వామి అన్న విష్ణుమూర్తి అన్న ఒకరే కదా, మరి అలాంటప్పుడు విష్ణుమూర్తి వరాహస్వామి దగ్గరికి వెళ్ళి నివాసం కోసం స్థలం అడగడం ఏంటి అని డౌట్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే, వరాహం అవతారం విష్ణుమూర్తి యొక్క 3వ అవతారం అనమాట. అది ఎప్పుడు కృతయుగంలో. సో వెంకటేశ్వర స్వామి అవతారం ఎప్పుడు కలియుగం చెందిందనమాట. యుగ యుగాలుగా భూమిని రక్షించిన వరాహస్వామికి తగిన గౌరవం ఇవ్వాలని శ్రీనివాసుడు అయితే భావించారనమాట. అందుకే నీ అనుమతి తీసుకుని ఇక్కడ ఉంటాను, నీకే మొదటి దర్శనం, మొదటి నైవేద్యం దక్కేలా చేస్తాను నీకు అని అయితే వరం ఇచ్చాడనమాట. దీనివల్ల వరాహ క్షేత్ర మహిమ 10 కాలాల పాటు నిలిచిపోయింది. ఇలా ఆ శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గర అనుమతి పొందిన తర్వాత వకులమాత సంరక్షణలో ఉన్న తర్వాత వకులమాత పెట్టిన భోజనం తిని ఆమె చూపిన మాతృప్రేమలో శ్రీనివాసుడు తన గాయాల నుండి అయితే త్వరగా కోలుకుంటారు. సో ఆ తర్వాత ఒకరోజు స్వామి వేటకి వెళ్ళాలని నిశ్చయించుకుంటారనమాట. సో వేటగాడి రూపంలో అయితే స్వామివారు విల్లు తీసుకొని అమ్ములు ధరించి గుర్రంపై వేటకైతే బయలుదేరతారు. అడవిలో క్రూర మృగాలను తరుముతూ వెళ్తుండగా ఒక పెద్ద అడవి ఏనుగు స్వామికైతే కనిపిస్తుంది. ఆ ఏనుగును తరుముకుంటూ స్వామి చాలా దూరం వెళ్తారు. అప్పుడు ఆ ఏనుగు పరిగి తీస్తూ పక్కనే ఉన్న ఒక అందమైన పూల తోటలోకైతే ప్రవేశించింది. అది సామాన్యమైన పూల తోట అస్సలే కాదు, నారాయణపుర రాజు ఆకాశరాజు నిర్మించిన ఉద్యానవనం అన్నమాట. ఆ తోట అగస్త్య మహర్షి ఆశ్రమానికి సమీపంలోనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవి తన చెలికత్తెలతో కలిసి ఆ తోటలో పూలు కోస్తూ ఆడుకుంటూ ఉంటుంది. ఏనుగు బీభత్సం చేస్తుంటే రాజకుమారి భయపడుతుంది. అప్పుడు గుర్రం మీద వేటగాడి రూపంలో ఉన్న ఆ దేవుడు అక్కడికి వచ్చి ఆ ఏనుగును అదుపు చేస్తాడనమాట. ఏనుగు భయం పోయాక శ్రీనివాసుడు పద్మావతిని చూస్తాడు. ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనమాట. అంటే గత జన్మలో వేదవతి పునర్జన్మ అనమాట. ఈ వేదవతి పునర్జన్మ గురించి మనం ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వివరంగా తెలుసుకుందాము. అసలు ఆమెను చూడగానే స్వామివారు మోహపరుషులవుతాడనమాట. అసలు ఎందుకు ఇలా స్వామివారు చేస్తారు ఆమెను చూడగానే అనేది కూడా వివరంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకని స్కిప్ చేయకండి. పద్మావతి కూడా ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారిని తేజస్సును చూసి ఆశ్చర్యపోతుందన్నమాట. శ్రీనివాసుడు పద్మావతి దగ్గరికి వెళ్ళి, నీవెవరు, ఇంత అందంగా ఉన్నావు అనేది స్వామివారు అడుగుతారు. ఒక అపరిచిత వేటగాడు తమ రాజకుమారుతో ఇలా మాట్లాడడం చూసి చిలికత్తలకు చాలా కోపం వస్తుంది. వారు రాళ్లతో స్వామివారిని అయితే కొడతారు. అప్పుడు స్వామివారు అక్కడి నుంచి
గాయపడిన తన శరీరంతో గుర్రం మీద తిరిగి తన నివాసానికైతే వెళ్ళిపోతారనమాట. సో ఇంటికి వెళ్ళిన శ్రీనివాసుడు పద్మావతి ధ్యానంలోనే ఉండిపోతాడు. భోజనం మానేసి నిద్రపోకుండా ఆమెను తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడు వకులామాత వచ్చి, ఏమైంది నాయన, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. స్వామి అప్పుడు జరిగినదంతా కూడా చెప్పి ఆకాశరాజు కుమార్తె పద్మావతిని తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లుగా తన మనసులో మాట చెప్తారు. ఇక్కడితో 2వ శనివారం కథ అయితే ముగుస్తుంది. ఒక వేటగాడిగా వెళ్ళిన స్వామివారు తన ప్రాణప్రియ అయిన పద్మావతిని కలుసుకోవడం ఈ కథలోని ముఖ్య ఘట్టం అన్నమాట. తర్వాత 3వ శనివారం వచ్చేసి శ్రీనివాసుడు బాధ చూడలేక వకులామాత తానే స్వయంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి రాయబారం వెళ్తుందన్నమాట. సో అదే సమయంలో స్వామివారు ఎరుకల సాని వేషం వేసుకుని రాజభవనానికి వెళ్తారు. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. సో ఈ కథ మన నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఈ కథను తెలుసుకోయే ముందు ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం కలగాలి. ఏంటి ఆ సందేహం అంటే, శ్రీనివాసుడు పద్మావతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆమె పట్ల ఎందుకు అంత విరహాన్ని అనుభవిస్తున్నాడు అని ఆ డౌట్ అయితే వస్తుంది కదా. దీని వెనుక త్రేతాయుగం అంటే రామాయణ కాలం నాటి ఒక ఆసక్తికరమైన రహస్యం అయితే ఉంది. అదే వేదవతి వృత్తాంతం అన్నమాట. అసలు ఈ వేదవతి ఎవరు అంటే, పూర్వం కుశధ్వజుడు అనే మహర్షికి ఒక కుమార్తె అయితే ఉండేది. ఆమె పేరు వేదవతి. ఆమె పుట్టుకతోనే వేద మంత్రాల ఉచ్చారణతో పుట్టిందనమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలని ఆమె హిమాలయాల్లో ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేది. అయితే వేదవతి తపస్సు చేసుకుంటున్న సమయంలో రావణుడు అక్కడికి వచ్చి ఆమె సౌందర్యానికి మోహించి ఆమెను బలవంతం చేయబోయాడు. అప్పుడు ఆగ్రహించిన ఆ వేదవతి తన తపశ్శక్తితో అగ్నిని సృష్టించుకొని, దుర్మార్గుడా, ఒక స్త్రీ వల్లనే నీకు నీ వంశానికి నాశనం కలుగుతుంది అని ఆమె శపించిందనమాట. అందువల్ల ఒక స్త్రీ వల్ల అతను నాశనం అయిపోయాడు. నిన్ను అంతం చేయడానికి నేను మళ్ళీ జన్మిస్తాను అని శపథం అయితే చేసి తను అగ్నిలో ప్రాణహత్య అయితే చేసుకుంది. అలా జరిగిపోయిన తర్వాత రామాయణ కాలంలో వచ్చేసి, రామాయణంలో రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు అసలు సీతమ్మను తన వద్ద దాచుకుని ఆమె స్థానంలో వేదవతిని అంటే మాయ సీతను పంపిస్తాడనమాట. రావణుడు అపహరించుకుపోయింది లంకలో అశోకవనంలో బాధపడింది ఈ వేదవతే. అవును, మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. సో దీని గురించి ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది, అందుకని స్కిప్ చేయకండి. రావణ సంహారం తర్వాత రాముడు సీతను స్వీకరించే ముందు అగ్ని పరీక్ష నిర్వహిస్తాడు కదా. అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతమ్మను బయటకు తీసుకువచ్చి మాయ సీతగా ఉన్న వేదవతిని రాముడికి పరిచయం చేస్తాడు. రామ, ఈమె రావణుడి వల్ల ఎన్నో కష్టాలు పడింది, ఈమె నువ్వు భార్యగా స్వీకరించు అని అగ్నిదేవుడు అయితే కోరతాడు. అప్పుడు రాముడు ఇలా అంటాడనమాట, అగ్నిదేవ, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుడిని, నేను సీతను తప్ప మరెవ్వరిని వివాహం చేసుకోలేను. కానీ వేదవతి చేసిన త్యాగానికి ప్రతిఫలంగా వచ్చే కలియుగంలో నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను. అప్పుడు వేదవతి పద్మావతిగా జన్మిస్తుంది. అప్పుడు నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. త్రేతాయుగంలో రాముడు ఇచ్చిన మాటే అన్నమాట ఇది. త్రేతాయుగంలో రాముడిగా ఉన్నప్పుడు వేదవతికి ఇచ్చిన మాటే కలియుగంలో శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం అన్నమాట. ఇప్పుడు మీకు ఒక సందేహం అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో పద్మావతి మరెవరో కాదు, తన కోసం యుగాలుగా వేచి చూస్తున్న భక్తురాలన్నమాట. ఆమెను చేరుకోవడానికి ఆకాశరాజు కోటలోకి వెళ్ళడానికి భగవంతుడు అడవిలో తిరగడం, ఎరుకల సాని వేషం వేయడం వంటివైతే చేస్తారు. ఇదంతా కూడా మన నెక్స్ట్ 3rd భాగంలో ఉంటుంది. భగవంతుడు తన భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడతాడని చెప్పడానికి ఈ కథ ఒక మంచి ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఒక సందేహం ఉంది, తర్వాత క్లియర్ చేసుకుందాము అనుకున్నాం కదా. అదే ఏంటి, అసలు అగ్నిదేవుడు సీతమ్మని దాచడం ఏంటి, లంకలో మాయ సీతను పెట్టడం ఏంటి అనే డౌట్ వస్తుంది కదా. అవునండి, అరణ్యవాసం చేస్తున్న సమయంలో అంటే రాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో లక్ష్మణుడు లేని సమయం చూసి రావణుడు సీతమ్మను అపహరించడానికి వస్తాడని రాముడికి ముందే తెలుసు. సాక్షాత్తు జగన్మాత అయిన సీతమ్మను ఆ రాక్షసుడు తాకడం రాముడికి అసలు ఇష్టం లేదు. అందుకే రాముడు అగ్నిదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రామ, నువ్వు రావణ సంహారం చేసే వరకు అసలు సీతమ్మను నా దగ్గర సురక్షితంగా ఉంచుతాను అని మాటిస్తాడు. ఆమె స్థానంలో అచ్చం సీతమ్మలాగే ఉండే మరొక రూపం మాయా సీత ఇక్కడ ఉంటుందన్నమాట అని చెప్తాడనమాట ఆ అగ్నిదేవుడు. ఆ మాయ సీతగా వచ్చిన ఆవిడే ఈ వేదవతి. ఈమె గురించి ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అదే అనమాట. రావణుడి వల్ల అవమానం పొంది అగ్నిలో దూకిన మహర్షి పుత్రిక అన్నమాట. రావణుడు అపహరించకపోయింది ఈ వేదవతిని మాత్రమే. లంకలో అశోకవనంలో ఉండి బాధపడింది కూడా ఈ వేదవతియే. రావణ సంహారం తర్వాత జరిగిన అగ్ని ప్రవేశం సమయంలో అయితే అగ్నిదేవుడు ఈ వేదవతిని తనలోకి తీసుకుని తన వద్ద దాచిన అసలు సీతమ్మను బయటకు తీసుకువచ్చి రాముడికి అయితే అప్పగిస్తాడు.
అప్పుడు అగ్నిదేవుడు రామునితో ఇలా అంటాడు, రామ, నీ కోసం, నీ భార్య గౌరవం కోసం ఈ వేదవతి రావణుడి చెరలో ఉండి ఎన్నో కష్టాలు పడింది. ఈమె పవిత్రురాలు, ఈమెను కూడా నీ భార్యగా స్వీకరించు అని కోరతాడు. కానీ రాముడు రామ విగ్రహం అద్వితీయం అన్నమాట. రాముడికి ఒకే మాట, ఒకే భార్య. అందుకే ఈ జన్మలో నేను సీతను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, కానీ వేదవతి పడిన కష్టానికి ఫలితంగా వచ్చే జన్మలో కలియుగంలో నేను శ్రీనివాసుడిగా వచ్చినప్పుడు ఆమెను పద్మావతి అనే పేరుతో వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే రామాయణంలో సీతమ్మ పడాల్సిన కష్టాన్ని వేదవతి పంచుకుంది కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా వచ్చి ఆమెకు పద్మావతి అని పేరు పెట్టి పెళ్లి చేసుకున్నాడనమాట. ఇప్పుడు మీకు ఈ లింక్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అందుకే శ్రీనివాసుడు పద్మావతిని చూడగానే అంత విరహానికైతే ఆ స్వామివారు లోనయ్యారనమాట. అదంతా తనకు గుర్తుకు వచ్చింది. ఎందుకంటే అది యుగాల నాటి బంధం అన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 3వ శనివారం వ్రతకథ వచ్చేసి అంటే వగులామాత పెళ్లి రాయబారం గురించి చెప్పుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.